అబ్రహాము సారా మాట విని, అయ్యా మనకి బిడ్డని దేవుడు ఇస్తానన్నాడు కదా, ఇవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. 75వ ఏట మనం వచ్చాం, ఇప్పుడు 86వ ఏట దగ్గరికి వచ్చేసింది. దగ్గర 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది. ఒక పని చేస్తావా, ఆగారు ఉంది కదా, ఆమెతో పో, బిడ్డను కను, మనకు ఆమె బిడ్డ. లోకాశ అంటే ఇదే, శరీరాశ అంటే ఇదే. దేవుడు ఇచ్చే అంతవరకు ఆగకుండా ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నీ బిడ్డ ఆయన కాదు, నీ బిడ్డ ఆయన కాదు, అతను దాసుడే, వాగ్దానము చేయబడిన వాడే నీ బిడ్డ. ఆ వాగ్దాన బిడ్డ ఇస్సాకే, నేను నీకు ఇస్సాకుని ఇస్తానన్నప్పుడు దేవుడు మరలా ఆ 100వ ఏట ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ఆ రోజు ఇస్సాకు పుట్టి పెరిగే పాటికి దాసి కుమారుడు వాగ్దానమును బట్టి పుట్టిన ఆ ఇస్సాకును హింసిస్తున్నాడు. వాగ్దానమును బట్టి పుట్టిన ఆ ఇస్సాకును హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, అవమానపరుస్తున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఆ దాసి కుమారుని వెళ్ళగొట్టు. ఎప్పుడైతే దాసి కుమారుని నువ్వు వెళ్ళగొడతావో అప్పుడే నీ కుమారుడు స్వతంత్రుడు అవుతాడు. అప్పుడే నీ కుమారుడు స్వతంత్రత కలిగి జీవిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు దాస్యంలో నీకున్న హావభావాలు, దాస్యంలో నీకున్న ఆ కోరికలు, దాస్యంలో నీకున్న స్వభావాన్ని చంపాలా, దాన్ని వెళ్ళగొట్టాలా. నువ్వు ఎప్పుడైతే దాన్ని వెళ్ళగొడతావో అప్పుడే వాగ్దాన పుత్రుడు నీలో వచ్చి కూర్చుంటాడు. ఆమెన్ హల్లెలూయా. ఆ వాగ్దాన పుత్రుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఆ వాగ్దానము చేయబడిన ఆత్మ. ఆ వాగ్దానము చేయబడిన ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడే ఈ ఆత్మ శరీరం అనే ఈ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు ఎన్ని టాబ్లెట్లు వాడినా, ఎన్ని మెడిసిన్స్ చేసినా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసము ఉన్నా నీ దేహాన్ని నువ్వు జయించలేవు. వాగ్దానము చేయబడిన ఆ వాగ్దాన పుత్రుడు నువ్వు ధరించుకోవాలా, ఆ వాగ్దాన పుత్రుడు నువ్వు పొందుకోవాలా. అందుకే అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సేవా పరిచర్యకి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు డైరెక్ట్గా మేడగది ఎక్కండి. వాగ్దానము చేయబడిన ఆ వాగ్దానపు ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోకి నడిపింపబడతారు. అప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించబడండి. ఎందుకో తెలుసా, ఇంకా మీరు శరీరంలో ఉంటారు, లేదంటే ఇంకాను శరీర పాపంలో ఉండిపోతారు. ఇంకాను ఆ దాస్యము నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ దాస్యము నీ మీద ప్రభుత్వం చేస్తుంది. శరీర ఆశల్లో ఉన్నవాడు దేవుని సంతోషపరచగలడా? సంతోషపరచలేడు.